రేవంత్ రెడ్డి చేస్తున్నవి పొరపాట్లు రాజకీయ అపరిపక్వతో కాదు. ఆయన ప్రతి మాటలో చేతలో చాలా సీరియస్ డీప్ రూటెడ్ ఫిలాసఫీ ఉన్నది. నేను ఆ ఫిలాసఫీ అనే పదం చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నాను, కాన్స్పిరసీ కాదు. సరే, తెలంగాణని పక్కన పెట్టేస్తే మీరు చూడండి, అంటే ఆ ఫిలాసఫీ లెవెల్లో ఉండడం వల్ల చాలా కమిట్మెంట్తో అసలు సమాజం ఏమనుకుంటుంది, ఇంత చైతన్యవంతమైన తెలంగాణ నన్ను ఎట్లా చూస్తుంది రేపు రేపు అనే భయము జంకు ఆయనకు లేవు. బికాస్ చాలా డీప్ రూటెడ్గా ఆ ఫిలాసఫీ ఆయనలో ఉంది. తెలంగాణ ఉద్యమం మీద తూటా ఎక్కువ పెట్టినాడు. తెలంగాణ సిద్ధించిన తర్వాత మొదటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించినవాడు. తెలంగాణ వచ్చిన తర్వాత సరిగ్గా 4 నెలల క్రితం అన్నాడు, సమైక్య పాలనలోనే తెలంగాణ బాగుంది అని ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డిని ఎవరో గైడ్ చేస్తున్నారనో ఆయన అనాలోచిత చర్యలో అని అనుకోవడానికి లేదు. మీకు అందరికి గుర్తుండి ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు అద్భుతమైన స్వాగతం ఇచ్చింది హైదరాబాద్. అది ఊరికే జరగలేదు కదా, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వెనక ఉండి నడిపించింది. అది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్న క్యాంటీన్లు మాదాపూర్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఎప్పుడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. చేయడం మాత్రమే కాదు, మేము తెలంగాణ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెడతామని ఆ రోజు ప్రకటించింది. ఇందాక మేడం చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ మ్యాప్ లేని పటము లోకేష్కి ఇచ్చిండు. అది లోకేష్ పప్పు అనో లోకేష్కి తెలియదనో ఎవ్వరు అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికీ చాలామంది తెలంగాణ విభజనకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తూ ఉన్నది, ఎప్పుడైనా దాన్ని తిరగదొడవచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసు అట్లాగే ఉంది, లైవ్లో ఉన్నది, అది మళ్ళీ ఎప్పుడైనా కలిపేయచ్చు అని వ్యాసాలు రాస్తున్నారు. తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ లాంటి దేశాలు విడిపోయిన తర్వాత దేశాలు కలవగాలేనిది, ఒక దేశంలో 2 రాష్ట్రాలు కలపడానికి ఏ సమస్య ఉండదని వాళ్ళు చాలా ఆశాభావంతో స్థిరచిత్తంతో ఉన్నారు. ఇవేవి ఆషామాషిగా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వము ఆయన 10 ఏళ్ల పాలనలో ఆయన చేసిన పొరపాట్లో గ్రహపాట్లో ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ప్రజలకు సంబంధించి ఇప్పటిదాకా చాలామంది వెంకన్న లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ప్రజల కోణం నుంచి చూస్తే మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ని కోట్ చేస్తూ 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ జీడిపి 196.9% పెరిగింది అని ప్రకటించిండు ఆయన. సో డెవలప్మెంట్ జరిగింది తెలంగాణలో, చాలా స్పష్టం. అయితే కేసీఆర్ మీద వ్యక్తిగత కోపాలు ద్వేషాలు, ఆయన చేసిన కేసీఆర్ గారు చేసిన లేకపోతే చేశారు అని చెప్పుకున్న వాగ్దాన భంగాలు లాంటివి, ఇట్లా వాళ్లకు పర్సనల్గా ఎక్కడైతే పించ్ చేసినావో వాటన్నిటిని ఈ రోజు కూడా కడుపులో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతూ ఉన్నారు తెలంగాణకు సంబంధించిన మేధావులు. వాళ్ళు ఈరోజు మాది తాండూరు, కొడంగల్ మా పక్కనే, లగచెర్ల, ఎంత దారుణాలు చేసింది అక్కడ. గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా సతాయించింది. వైద్య పరీక్షలకు తీసుకెళ్ళడానికి రైతులకు బేడీలేసి తీసుకుపోయింది. ఇవన్నీ జరిగితే
అదే సమయంలో కోదండరామ్ గారు సెక్రటేరియట్కి వచ్చింది, ఎమ్మెల్సీ అయింది అప్పటికైనా. విలేకరులు అడిగిండు, సార్ లగచర్ల మీద మాట్లాడండి సార్ అంటే, లే ఇప్పుడు అది నేను మాట్లాడా, ఇప్పుడు అది నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఏముంటాయి వేరే పనులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుడి ఎడమలుగా కాపాడడం ఒకటే పనిగా పెట్టుకున్నారు. ఆ రోజు కేసీఆర్ మీద నిందలేసి ఉన్నవి లేనివి చెప్పి ప్రజల్ని ఆశపెట్టి ఎట్లా చేసిందంటే, నాకు ఒకటి సౌత్ ఆఫ్రికా బిషప్, జోహాన్స్బర్గ్ బిషప్ డెస్మండ్ టుటు, ఆయన కొటేషన్ ఉంటుంది. When the missionaries came, they had Bible, we had land. Then they said, let's pray. We closed our eyes. When we opened our eyes, we had a Bible, they had our land. అట్లా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులతో పాటు కోదండరాము, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మేధావులుగా పిలువబడేవాళ్ళు, తెలంగాణ కోసం పనిచేసినాం అని చెప్పుకునేవాళ్ళు, పనిచేసిన వాళ్ళు, లెట్స్ గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ, పనిచేసినారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా డెస్మండ్ టుటు చెప్పినట్టుగా ప్రజల దగ్గరికి పోయి, మనం ఇప్పుడు తెలంగాణ కోసం ప్రార్థనలు చేద్దాం, మీకు ప్రజాపాలన ఇస్తాం అన్నారు. అందరూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేటప్పటికీ నష్టం జరిగిపోయింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఈరోజు. చాలా దారుణమైన విషయం ఏమంటే, నేను యాక్చువల్లీ తెలంగాణ జనసమితిలో నేను పనిచేసిన. మనము చదువుకున్న వాళ్ళము, కాస్త సమాజంలో మంచి మార్పు కోసం మనం ఒక క్యాటలిస్ట్ లాగా, ఒక లిట్మస్ పేపర్ లాగా ఉండాల్సిన వాళ్ళం కాబట్టి, కొంచెం ఓపెన్గా కూడా మాట్లాడుకోవాలి కాబట్టి నేను తెలంగాణ జనసమితిలో పనిచేసిన. అక్కడ మానవ వనరుల కేంద్రానికి చైర్మన్గా, స్టేట్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నా. మల్లన్న సాగర్ మీద మేము పోరాటం చేసినాం. మల్లన్న సాగర్కి సంబంధించి పోరాటం చేసినాం. ఆ రోజు అక్కడ మల్లన్న సాగర్లో, వేములఘాట్లో జరిగిన 1 year నిరాహార దీక్షలు కావచ్చు, ఆ తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర ముట్టడి కావచ్చు, ధర్నా చౌక్ విషయంలో కావచ్చు, మేము పనిచేసినాం. కానీ సరే, మనం నిరసనలు చేస్తాం, పోలీసులు వస్తారు, అడ్డుకుంటారు, లాఠీచార్జ్ చేస్తారు, 4 దెబ్బలు పడతాయి, కేసులు పెడతారు. కేసులు కూడా ఫేస్ చేయాలి మనం, ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. నందిని సిద్ధారెడ్డి సార్కి గుర్తుంటే, సార్ సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏదో ఒక అంశంలో సాక్షిలో నేను వ్యాసం రాసిన. సాహిత్య వేదికలో ఫత్వాలు ఇవ్వడం సరికాదంటూ ఒక వ్యాసం రాసిన. నాకు ఏ రోజు కూడా ఎవరి నుంచి ఫోన్ రాలేదు, వీటిని ఎందుకు చేసిందని ఎవ్వరూ అడగలేదు నన్ను. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఊళ్ళల్లో కూడా ఫేస్బుక్లో పోస్ట్ ఎందుకు పెట్టినవరా అని ఒక ఎస్ఐ ఊళ్ళల్లో యువకులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి పిలిచి కూర్చోబెట్టుకుంటున్నాడు. అంత తీవ్రమైన నిర్బంధం ఈరోజు ఉన్నది, అప్పుడు లేదు. నేను కేసీఆర్ని విమర్శిస్తూ వ్యాసాలు రాసిన, అన్నీ రాసిన. కానీ ఎప్పుడు కూడా ఇంత తీవ్రమైన నిర్బంధం లేదు. మీరు ఒక్కటి గమనించండి, మొన్న మీడియా మహా టీవీ గురించి చాలా అసభ్యంగా, అసహ్యంగా, వల్గర్ టు ది కోర్, చీప్, ఇట్లాంటి విశేషణాలు ఎన్ని పెట్టినా సరిపోవు మహాను చేష్టలు వర్ణించడానికి. అట్లా చేస్తే వాళ్ళ మీద దాడి జరిగింది. రాధాకృష్ణ గారు విపరీతంగా బాధపడుతున్నారు, అక్షరానికి ఆంక్షల అంటూ. ఆయన థంబ్నెయిల్లో దొర్లిన ఒక చిన్న పొరపాటు కారణంగా అని రాస్తాడు. అదొక చిన్న థంబ్నెయిల్ పెట్టడంలో జరిగిన చిన్న పొరపాటు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎందుకు ఇంత బలుపు? సోషల్ మీడియా వీటన్నిటిని కూడా చాలా 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 సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. సోషల్ మీడియాకి
యాంటనిమ్ ఏంది, వ్యతిరేక పదం ఏంది, మెయిన్ స్ట్రీమ్ కాదు, యాంటీ సోషల్ మీడియా అయిపోయినారు వాళ్ళు. కాబట్టే ముఖ్యమంత్రి గారికి సోషల్ మీడియా అంటే మా తేళ్ళు చెరువులు వాకినట్టుగా ఉంది ఆయనకి. ఏ గొట్టాలు ఉన్నవి లేనివి కేసీఆర్ మీద చెప్పి, నేను కూడా ఒకప్పుడు కేసీఆర్ విమర్శకుడినే, ఈ ఉన్నవి లేనివి కేసీఆర్ మీద చెప్పి ఏ గొట్టాలైతే తోడుగా వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అదే గొట్టాలని ఆయన తిడుతా ఉన్నాడు. ఈరోజు మొత్తం తెలంగాణలో ఈ సోషల్ మీడియా ప్రభావంకి ఒక చిన్న ఉదాహరణ ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మ్యాప్ లేకుండా ఇచ్చిండు. సోషల్ మీడియాలో విపరీతంగా దాని మీద దాడి జరిగితే నిన్న ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన మ్యాప్లో తెలంగాణ స్పష్టంగా మార్పు చేసింది ఒకటే రోజు. ఇది చాలా పవర్ఫుల్ ఆయుధం, సోషల్ మీడియా ఆయుధం. అవన్నీ కూడా వాడాలి. అయితే ఇప్పుడు ఊళ్ళల్లో కొంత నిన్న మన తేళ్ల కృష్ణమూర్తి గారు నిన్నను మనం రాసినట్టుగా కొంత చదువుకున్న వాళ్ళకి, ఎలీట్ పీపుల్కి, అర్బన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొంచెము కడుపులో చల్ల కదలకుండా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా తెలియడం లేదేమో, కానీ ఊళ్ళల్లో మాత్రం చాలా తీవ్రమైన చర్చ మొదలైంది. మీరు వాట్సాప్ వీడియోలు మీరు అందరూ చూసే ఉంటారు. మహిళలు ముఖ్యంగా రోడ్డున పడ్డ వాళ్ళు, మహిళలు ముఖ్యమంత్రిని బూతులు తిడుతూ ఉన్నారు. ఇది ఆల్రెడీ ఊళ్ళల్లో మొదలవ్వాల్సింది, ఇంకా లోపల ఇంకాల్సింది. కొంత చదువుకున్న వాళ్ళకి, ఇంకా రేవంత్ రెడ్డి మీద ఏమైనా ఆశలు ఉన్న వాళ్ళకి, మౌనంగా ఉంటున్న వాళ్ళకి, త్రిపురనేని శ్రీనివాస్ అనే కవి రాస్తాడు, వినయమో భయమో మరికొన్ని చీకటి రహస్యాల కారణంగా సత్యం దారి తప్పుతోంది జీవితాన్ని తప్పించుకుంటూ అంటూ. సో ఇట్లా వినయమో భయమో, లేదా ఇంకా ఆయన ఏమైనా ఇస్తాడేమో, కొద్దిగా వేచి చూద్దాం, 2 ఏళ్ళు అయింది కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం అన్న దాంతో తెలంగాణ పట్ల లెట్స్ బి క్లియర్, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, తెలంగాణ మీద వాళ్ళకు కూడా ఆపేక్ష ఉన్నది లేదని కాదు. కానీ 2 కారణాలు. ఒకటి, కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషము. వాళ్ళకి తెలుసు జిఎస్డివి లెక్క తెలియదా, మీకు నాకు మనందరం మాట్లాడితే వాళ్ళకి తెలియదా తెలంగాణ ఎంత డెవలప్ అయిందో తెలియదా, సారు పుస్తకం వేసిన తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన నిజాలు ఏమిటో తెలియదా, అందరికీ తెలుసు. కానీ ఆ వినయం కూడా దొంగ వినయము. పదవి వస్తుందా లేదా కొద్ది రోజులు చూస్తారు, లాస్ట్ 1 ఇయర్లో మళ్ళీ కట్టగడతారు వెనుక. అయితే దేశపతి గారు తర్వాత గొరట ఎంకన్న పట్టుకొని యాడ్ చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ తీర్మానాల రూపంలో పోవాలి. తెలంగాణ వికాస సమితి చేసే ప్రతి కార్యాచరణలో కూడా నేను ఉంటాను అని తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.